guys, assalamu alaikum, namaste, welcome back to our channel వైజాగ్ లో మీ అల్లరి పిల్ల. ఈరోజు అక్కడ వెళ్ళాలి. ఈరోజు నేను మా ఫ్రెండ్ కలిసి షాపింగ్కి వెళ్తున్నాము. నా షాపింగ్ కాదు, తిన్న షాపింగ్కి. ఎందుకంటే చెప్పు తిన బర్త్డే కాబట్టి 23rd తిన బర్త్డే అంట. సో ఈరోజు అయితే షాపింగ్కి వెళ్తున్నాము. డే బ్లాగ్ అంతా కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో మేము ఇప్పుడైతే మార్కెట్కి వచ్చాము. నేను తిన కోసం ఈరోజు వచ్చాను. అసలు చెప్పాలంటే నా వీక్ ఆఫ్ కదా ఈరోజు, అందుకోసమే ప్లాన్ అనేది పెట్టుకున్నాము. పాప నా కోసమే వచ్చింది. అలా ఏం కాదు, మంచి డ్రెస్ సెట్ అవ్వాలి దీనికి బర్త్డే కాబట్టి. ఇప్పుడైతే మనం ఎస్విఎల్ స్టోర్కి వెళ్తాం. నేను ఎప్పుడు అవుట్ఫిట్స్ అనేవి కస్టమైజ్ చేపిస్తాను కదా, మెటీరియల్స్ అనేవి తీసుకొని అక్కడికి తిని కూడా తీసుకొని వెళ్తున్నాను. చలో ఇటే వైజాగ్ పందుంపుల్ అంటారా, పందుపుల్ల సందు. ఇప్పుడు కూడా అంటే శారీస్ అవి కదా, డ్రెస్సెస్ అయినా బ్యాక్. అంటే ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ ఉంటే కొంచెం చీప్ అండ్ బెస్ట్ అనమాట. అంటే 1-2 times వేర్కి అట్లాగా వాళ్ళు ఎవరికైనా పనికి వస్తాయి, అమ్ముతారు ఇక్కడ చాలా శారీస్ అవి. ఇప్పుడు అన్ని షాప్స్ వచ్చేసాయా. ఎస్విఎల్ అక్కడ కనిపిస్తుంది మనకి. ఇగో ఇక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. పేరు మార్చాలని చెప్పాను కదా. ఇది ఉన్నాయి కదా, బ్లూ అండ్ పింక్, అలా మనం కస్టమైజ్ చేయించుకుంటాం. కిందన స్కర్ట్ అయితే చూపించండి. బ్లూ కలర్ పింక్ కలర్ కింద వచ్చేది కాంబినేషన్. ఈ కాంబినేషన్ కావాలా మీకు? అలా ఏ కలర్ ఉన్నా పర్లేదు, ప్రాబ్లం లేదు. బెనారస్ బ్లాక్ ఇది తీయండి. మేము ఎస్విఎల్ నుంచి వచ్చేసాం వేరే షాప్కి, సౌత్ ఇండియాకి వచ్చాం. ఇక్కడైతే డ్రెస్సెస్ అనేవి చూస్తున్నాము, హాఫ్ సారీస్. అంటే మేము శారీ తీసుకుని అక్కడికి వెళ్ళి దుపట్టా కానీ మ్యాచింగ్స్ ఏమైనా తీసుకుందామని అనుకున్నాము ఇక్కడికి రావడం అయితే. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి మంచి డ్రెస్సెస్ ఇక్కడే సెట్ అవుతున్నాయి. నాకు నచ్చేసి పాప. దీని బ్లౌజ్ ఏంటి? బ్లౌజ్ ఇచ్చుడు ఇలా తిప్పాలి రా, అలా తీస్తే అవ్వదు బ్లౌజ్లో. అదేంటి? నేను కూడా ట్రైల్ వేసాను. నాకు చాలా నచ్చింది ఈ డ్రెస్ అయితే, అంటే బాగుంది అనిపించింది. అందుకోసమే శ్రావణి తీసుకుందామని అనుకుంది, కానీ దానికి కూడా ఇది డల్గా అనిపించింది. మా అన్నయ్యని మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఒక నిమిషం. బాగుంది చాలండి. నచ్చితే నచ్చి అయిపోయింది. ఆ డ్రెస్లోనే ఏదో ఒకటి తీసుకున్నాం. బిల్ పే చేస్తున్నా. స్కానర్ ఏమైనా వాంగి బాగా నచ్చింది. బ్లూ అయితే ఇంకా నీకు బ్లూ మీదే ఉండిపోయింది మొత్తం. నెక్స్ట్ టైం చూద్దాం. 2695. అయిపోయింది శ్రావణి, అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు బ్లాక్ శారీ చాలా నచ్చింది. మన దగ్గర లేదు, వేరే వాళ్ళు ఒక బ్లాక్ శారీ చూసాం, నాకు చాలా బాగా నచ్చింది. కానీ అది ఎవరో వేరే వాళ్ళు బిల్ చేసుకున్నారు. ఒక్కటే పీస్ ఉందంట అక్కడ.
ఏదైనా మంచివన్నీ ఒకటే ఉంటాయి. ఛే, నాకు చాలా బాగుంది. అది 800 అంట, నేను తీసేసుకునేదాన్ని. అమ్మో స్లో. చాలా జాగ్రత్త. ఇప్పుడు బ్యాంగిల్స్ కొనడానికి వచ్చాం. డీప్గా చూసి చూసి చూడు, ఇంకా బాగా చూడమ్మా. మనమే తయారు చేసుకోవాలనిపిస్తుంది కొన్ని. ఎందుకంటే ఇక్కడ ఎన్ని షేడ్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏది దగ్గరగా మ్యాచ్ అవుతుందో దీనికి అనేది. ఎందుకంటే ఇది కొంచెం డార్క్ షేడ్లో ఉంది, ఈ కరెక్ట్ దానికి ఏం సూట్ కావట్లేదు. కొంచెం పర్వాలేదు అన్నది అయితే ఇదే. అరే 2 తీసినట్టున్నావు. 2 తీసినా నా సైజు తీయండి. ఇలా కలిపి వేసుకో, బాగుంటాయి. ఆఫ్టర్ ఇన్ని కలర్స్ గ్రీన్ 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 చూసాక సెలెక్ట్ చేసాం. ఇదేనా మంది? ఇది ఒకటి గ్రీన్ కలర్, ఇంకా రెడ్ కలర్ ఒకటి. ఇవే తీసుకున్నాం. ఈ వ్లాగ్ అంతా శ్రావణి నీదే. స్వీట్ కార్న్ తింటున్నాము ఇద్దరం. నేను షాపింగ్ వచ్చి పానీపూరి తినకుండా ఉంటున్నానంటే చాలా పెద్ద టాస్క్. నా వల్లే తిని కూడా తిందు అని అనుకుందంటే ఇద్దరం కలిసి పానీపూరి తిందాం అనుకున్నాం. మళ్ళీ నేను తిన్నే నా కంట్రోల్ చేసుకుంటున్నామని చెప్పాను. సో అందుకోసమే స్వీట్ కార్న్ తీసుకున్నాం. ఉడకాల పచ్చి తింటున్నట్టుంది. పోనీ ఇంకేం చేస్తాం, తినేయడం. బాయ్ బాయ్. జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. వేషాలేకు బాయ్. బాయ్. అక్కడికి వెళ్ళిపోతావు, దూరం వెళ్ళిపోతావు. వచ్చాను. ఇప్పుడైతే ఫాస్ట్గా రెడీ అయ్యి మళ్ళీ వీడియోస్ అవన్నీ చేసుకొని ఫంక్షన్కి వెళ్తున్నాను అనమాట. చాలా హరీలో ఉన్నాను. మా మమ్మీ చూడండి మంచిగా రెడీ అయిపోయింది. అబ్బా నేను రివ్యూ చేయడానికి ఇవన్నీ క్లోత్స్ అనమాట తీసుకొని వేసుకొని ఇవన్నీ సెట్ చేసి ఇలా వెళ్తున్నాను. మళ్ళీ వచ్చాక అన్నీ నీట్గా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మాత్రం ఫంక్షన్కి వెళ్ళిపోదాం. బాగున్నది కదా ఈ డ్రెస్ కూడా. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అంటే లాంగ్ వీడియో కూడా ట్యాగ్ చేసి ఉంటాను. మా ఢిల్లీయమ్మి అని పిలిస్తే పెద్దమ్మ, మా మమ్మీ, నేను ముగ్గురం కలిసి వెళ్తున్నాం. మీకు విషయం చెప్పనా, నేను వ్లాగ్స్లో కనిపించేలాగే బయట కూడా ఎక్స్ట్రోవర్ట్ అనమాట. అందరితో తొందరగా కలిసిపోతూ ఉంటాను. కానీ వేరే వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వ్లాగ్స్ తీయాలంటే కొంచెం భయపడతా. ఎందుకంటే ఎవరైనా సరే నన్ను వ్లాగ్స్లో పెట్టొద్దు అని అనేస్తారేమో అని చిన్న భయం అన్నమాట. కానీ ఈ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మాత్రం అందరూ మంచిగా పలకరించి నీ వ్లాగ్స్ అన్నీ చూస్తున్నాం, చాలా బాగా చేస్తున్నాం అనేసరికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. మా అల్లుగాడు వచ్చాడు మా ఇంటికి. అంటే మేము ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదా, వచ్చేసాము. నేను భోజనం చేసి వచ్చా, కొన్ని రీల్స్ అన్ని షూట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే టైం 10 అవుతుంది. మా అక్క బ్లౌజ్ అవి స్టిచ్చింగ్ చేస్తుంది కదా, సో మా మమ్మీకి కావాల్సినవి తీసుకుని వచ్చిందన్నమాట రేపు వెడ్డింగ్ వేసుకోవడానికి అని చెప్పేసి. సో ఇంతే ఈరోజు వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్.